ఓ ప్రైవేట్ బ్యాంకుతో పాటు ఫైనాన్స్ సంస్థలు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఓ డీలర్ హార్వెస్టర్లకు రుణాలు మంజూరు చేస్తున్న వైనం తాడేపల్లిగూడెంలో వెలుగు చూసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకు చీటింగ్ చేస్తున్న సదరు డీలర్పై కనీస చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. తాడేపల్లిగూడానికి చెందిన ఓ హార్వెస్టర్ డీలర్ అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. చైనా దేశం నుంచి ఒడిశా రాష్ట్రంలోని ఓ వ్యాపారి దిగుమతి చేసుకుంటున్న భారత్ ఫీల్డ్ టైగర్ చైన్ హార్వెస్టర్ డీలర్షిప్ను తాడేపల్లిగూడానికి చెందిన ఓ వ్యక్తి తీసుకున్నాడు. అయితే అంతకుముందే నెల్లూరుకి చెందిన జిఎంఆర్ హార్వెస్టర్కు తాడేపల్లిగూడెం వ్యాపారి డీలర్గా వ్యవహరిస్తున్నాడు. జిఎంఆర్ హార్వెస్టర్కు హర్యానాలోని బుధిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ నేషనల్ టెస్టింగ్ సెంటర్ టెస్ట్ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా హార్వెస్టర్కు బ్యాంకుల్లో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇటీవల సదరు డీలర్ నూతనంగా డీలర్షిప్ తీసుకున్న భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. టెస్ట్ రిపోర్టు సహా ఇతర ఎలాంటి అనుమతులు లేని భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్లకు బ్యాంకులో ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ కల్పించే అవకాశం లేదు. దీంతో ఈ రెండు హార్వెస్టర్లకు డీలర్గా ఉన్న తాడేపల్లిగూడెం వ్యాపారి తన వక్రబుద్ధితో బ్యాంకునే చీటింగ్ చేస్తున్నాడు. అనుమతులు ఉన్న జిఎంఆర్ హార్వెస్టర్కు పేరుతో బ్యాంకుల్లో ఫైనాన్స్ ఫైనాన్స్ను దరఖాస్తు చేస్తున్నారు. ఫైనాన్స్ అప్రూవ్ అయ్యాక జిఎంఆర్ హార్వెస్టర్కు ముందు కొనుగోలుదారులతో ఫోటోలు దిగి బ్యాంకులకు సమర్పిస్తున్నాడు. రుణం మంజూరయ్యాక భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్లను కొనుగోలుదారులకు డెలివరీ చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే వారే కొరవయ్యారు. స్టెయిన్లెస్ స్టీల్ పరికరాలతో భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్కు మార్కెట్లోకి వచ్చిందని సదరు డీలర్ విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆ హార్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవల కొంతమంది సదరు డీలర్కు ఫోన్ చేసి భారత్ ఫీల్డ్ టైగర్కు ఫైనాన్స్ సౌకర్యం ఉందా అని ప్రశ్నించారు. అయితే భారత హార్వెస్టర్కు ఫైనాన్స్ సౌకర్యం లేదని, జిఎంఆర్ హార్వెస్టర్ పేరుతో ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యత తనదని చెప్పడం విశేషం. ఈ వ్యవహారం అంతా జిఎంఆర్ హార్వెస్టర్తో కంపెనీ నిర్వాహకులకు తెలిసే జరుగుతుందనే చర్చ నడుస్తుంది. ఇప్పటికైనా సంబంధించిన శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.